ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరివాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరొక వాక్యం ద్వారా మళ్ళీ మనం దేవుని ధ్యానించుదాం. అయితే యెషయా రాసిన గ్రంథం ఈ వాక్యం ఏంటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, అల్ఫాయు ఒమేగాయు అనే వాక్యం అన్నమాట. అయితే యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో కింద అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. యెహోవా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమని, నేను మొదటి వాడను కడపటి వాడను అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేనే ఉంటా. మళ్ళీ మీ జీవితంలో మరి ఇంకొక దేవుడు మీ జీవితంలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవుడు నమ్మదగినవాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి. అందుకని అంటాడు, ఆదిలోనున్న జనములను నియమించింది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు. అమ్మ, సృష్టి యావత్తును ఏ టు జెడ్ చెప్పేది అంటా ఉంటా నేను. ఎప్పుడు గమనించారా మీరు? అంతకన్నా ఎవరు చెప్తారు? భవిష్యత్తు విషయాలు, రాబో సంగతులు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అంత టాలెంట్ ఎవరికి ఉంది? నిన్న జరిగింది చెప్తారు, ఈరోజు జరుగుతున్నది చెప్తారు, జరిగింది చెప్తారు, కానీ జరగబోయేది ఎవరు కూడా చెప్పరు. ఆ టాలెంట్ ఎవరికి ఉంది? మన దేవునికి. అందుకోసమే మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, అల్ఫాయు ఒమేగాయు నేనే. చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడను నేనే అని సర్వాధికారి దేవునికి ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అల్ఫాయు ఒమేగాయు నేనే అంటే ఆదిను అంతమును అని. ఇక్కడ యెషయా రాసిన గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం, మొదటి వాడను కడపటి వాడను. ఇప్పుడు అల్ఫాయు ఒమేగాయు నేనే. ఏంటి ఆ వాక్యంలో ఉద్దేశం ఏంటి? ఆ వాక్యం అర్థం ఏమిటి? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. హల్లెలూయా. అంతే కదమ్మా, మన జీవితంలో పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అప్పుడు పాతది భూతకాలం అయిపోయింది, ఇప్పుడు జరుగుతున్నది వర్తమాన కాలం, ఇంకా ముందు భవిష్యత్తు కాలం. ఈ 3 కాలాల్లో మన జీవితంలో ఎవరు ఉంటారండి? దేవుడే ఉంటాడండి. ఆ దేవుడే మనల్ని నడిపిస్తాడు. అందుకని అంటాడు, సృష్టి యావత్తు మొత్తం ఏ టు జెడ్ నేనే. వర్తమాన కాలం అందే, భూతకాలం అందే, భవిష్యత్తు కాలం. అక్కడ మళ్ళీ అంటాడు చూడండి, యోహోను రాసిన పత్రికలో ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతేని కానీ ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ యోహోను రాసిన ప్రకటన గ్రంథంలో నేను మొదటి వాడను కడపటి వాడను. ఇందాకే చెప్పా యెషయా దాంట్లో వాక్యంలో, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను. నేను అప్పుడు జీవిస్తా, ఇప్పుడు జీవిస్తా, నేను చనిపోయినా కూడా మళ్ళీ తిరిగి లేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం లెంటి డేస్లో ఉన్నాం కదా, కాబట్టి దాని అర్థం ఏంటన్నమాట, ఆయన చనిపోయాడని పేరే కానీ నేను సజీవుడిని అంటాడు. అందుకనే యోబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడు అంటాడు. హల్లెలూయా. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించి వాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను. యుగ యుగాలు ఎప్పుడు కూడా ఆయన వర్తమాన కాలం ఏంటి, భూతకాలం ఏంటి, భవిష్యత్తు కాలం, 3 కాలాల్లో ఆయనే ఉంటాడండి. హల్లెలూయా. మన జీవితంలో మనం పుడతాం, చచ్చిపోతాం, అయిపోతుంది. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు వెళ్ళిపోయారు, మనం రేపు వెళ్ళిపోతాం. ఇంకా 4 రోజులు పోతే మన పిల్లలు వెళ్ళిపోతారు, ఇంకా 4 రోజులు పోతే పిల్లలు వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా యుగాంతం వరకు ఆయనే ఉంటాడు. ఆయన అందుకనే సజీవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇంకా మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో గమనిస్తే చూడండి అమ్మ, 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ కూడా చూడండి ఏముందంటే, నేను అల్ఫాయు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం, నేను అల్ఫాయు ఒమేగాయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను. చూడు, ఎప్పుడు కూడా నేనే. అమ్మ, మీ జీవితంలో ముందు ఒక దేవుడు, మధ్యలో ఒక దేవుడు, చిన్నప్పుడు ఒక దేవుడు, యవన కాలంలో ఒక దేవుడు, వృద్ధాప్యంలో ఒక దేవుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకటే దేవుడు. మన దేవుడు అద్వితీయ దేవుడు కాబట్టి మన దేవుడిని మర్చిపోకూడదు. మన దేవుని మేళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దేవుని యొక్క కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్ట. అందుకని అంటాడు, పర్వతం తద్దరిని మెట్టలు దగ్గర నీ కృప నన్ను కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరొకటి కాదయ్యా, నీ కృపయే కదా నా ఆధారం, నీ కృపయే కదా నా ఆశ్రయము, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి కాదయా. హల్లెలూయా. నేనే అల్ఫాయు ఒమేగా అనగా ఆది అంతమునై ఉన్నవాడను.
అమ్మ మీ జీవితంలో మళ్ళీ ఇంకో దేవుడు ఎక్కడి నుంచి వస్తాడా అంటే పుట్టినప్పుడు ఒకటి, పెరుగుతున్నప్పుడు ఒకటి, చదువుకునేటప్పుడు ఒకటి, ఉద్యోగం చేసేటప్పుడు ఒకటి, పెళ్ళైనాక ఒకటి, అట్లా దేవుళ్ళు మారతారా? లేదమ్మా, మన దేవుడు ఏకైక దేవుడు, అద్వితీయ దేవుడు, ఒకే ఒక్క దేవుడు, నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా మీకు ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు ఉండకూడదు అంటున్నాడు అంటే ఆయన మనం సృష్టించుకున్నాడు కాబట్టి, మన కోసం తన యొక్క రక్తాన్ని కార్చాడు కాబట్టి, మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు కాబట్టి, ప్రాణం ఇచ్చిన దేవుడు, రక్తం ఇచ్చిన దేవుడు అని మనం పాట పాడుకుంటాం కదా. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం అంటాడు, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను ఆదిను అంతమునై ఉన్నవాడు. ఇన్ని రిఫరెన్స్లు ఎందుకు చెప్తా ఉన్నాడు? ఇన్ని రిఫరెన్స్లో నేనే అని నిరూపిస్తున్నామా. మనం చూడండి, మనం ఒక కోర్టు సాక్ష్యానికి వెళ్తాం, ఏది నీ సంతకమైన నిన్న నేను ఒక బ్యాంక్కి వెళ్తే ఆ బ్యాంకులో నా సంతకం కొంచెం తేడా వచ్చింది, ఇవ్వలేదు, మా సార్కి ఇవ్వలేదు, మళ్ళీ రిజెక్ట్ చేశారు. మళ్ళీ నేను వెళ్తేనే మళ్ళీ నా సంతకం అని నేను వాళ్ళ కళ్ళ ముందు పెడితేనే ఆ మనీ నాకు ఇచ్చారమ్మా. నేను ఒక 5,000 ఏమి తెచ్చుకుందామని వెళ్ళాను. చూసారా? అంటే ఈ లోకపు బ్యాంకులో వాళ్ళు అంతగా వాళ్ళు మనల్ని పట్టుకుంటున్నారే. మన దేవుడు అల్ఫాయు ఒమేగాయు అనే దేవుడు అని ఖచ్చితంగా అనాలంటే ఇన్ని రిఫరెన్స్లు ఇస్తేనే మనం నమ్ముతామని. మనం ఎలాంటి వాళ్ళం, తోమా లాంటి వాళ్ళం ఆయనకి ముందే తెలుసు. చూసారా? అందుకని ఏమంటాడు, చూచి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు వాక్యం. ఇన్ని రిఫరెన్స్ల ద్వారా ప్రూఫ్ చేస్తేనే ఆయన మన దేవుడు అని మనకు తెలుస్తుంది అని ఇన్ని రిఫరెన్స్ ఇచ్చాడు. చూడండి, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నవాడు. నమ్మ నీ జీవితంలో మళ్ళీ ఇంకొకరు ఉండకూడదు, మన జీవితంలో ఇంకో దేవుడు ఉండకూడదు. అంటే కేవలం దేవుడు అని అంటే గమనించారా మీరు? గమనించండి బాగా. దేవుడు అంటే మన తిండి దేవుడిగా ఉండకూడదు, మన సినిమాలు దేవుడిగా ఉండకూడదు, మన బ్యాంక్ అకౌంట్స్ దేవుడిగా ఉండకూడదు, మన కుటుంబం దేవుడు ఉండకూడదు, మన పాటలు దేవుడిగా ఉండకూడదు, మన మేకప్ దేవుడిగా ఉండకూడదు. ఏమంటున్నాడంటే మొత్తం మీద దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో దేవుడే ఉన్నాడు. ఆ దేవుడినే కొనియాడండి, ఆ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడని గట్టిగా ప్రూఫ్గా గట్టిగా స్టాంప్ వేసి చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అల్ఫాయు ఒమేగాయు అని అంటే అర్థమైపోయిందా? భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాల్లో నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆజ్ఞలో కూడా అదే చెప్తున్నాడు, ఇంకా ముందు అదే చెప్తాడు, లాస్ట్ ప్రకటన గ్రంథంలో కూడా అదే చెప్తున్నాడు, ఇంకా ముందు కూడా అదే చెప్తాడు. యుగాంతం వరకు నేనే మీకు దేవుడను, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్ అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మరి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి మరి పాతకాలం కాదు, కొత్త కాలం కాదు, ఇంకా ముందు కాదు, 3 కాలాల్లో దేవుణ్ణి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి, దేవునికి ఎప్పుడు కూడా విధేయత కలిగి జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనందరికీ కలుగుజేయునుగాక. ఆమేన్. ఈ వాక్యం గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవా, కరుణగల దేవా, దేవా నేనే అల్ఫాయు ఒమేగాయు అంటున్నావు ప్రభా. అయ్యా, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, 3 కాలాల్లో నేనే అంటున్నాడు ప్రభా. అయ్యా, మీరు ఎంత గొప్ప దేవుడు నాయన. నేను మృతుడిని అయితేనే కానీ నేను సజీవుని అంటున్నావు ప్రభా. నిజమే నాయన. యోబు గ్రంథంలో యోబు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మీ గురించి, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. అవును ప్రభా, మీరు సజీవులే, ఎప్పటికీ సజీవులే ప్రభా. మేమే మరి మా జీవితంలో మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. అవిధేయులుగాను, అవివేకులుగాను, మూర్ఖత్వంగాను మా జీవితాన్ని గడుపుతున్నాం. అయినా మీ యొక్క రక్తాన్ని ఇచ్చి, అయ్యా మీ ప్రాణాన్ని ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా. నిజంగా మా జీవితం అంతా మీరే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు మేము కొనియాడటకు కావాల్సిన ప్రతి దీవెన దయచేయమని, మిమ్మల్ని మర్చిపోకుండా అల్ఫాయు ఒమేగాయు అనే తండ్రి నేనే మొదటి వాడను కడపటి వాడనని చెప్తున్నారు ప్రభా. అది నిజం, 100% నిజం. ఆ యొక్క నిజాన్ని మేము గుర్తుపట్టి మా జీవిత యాత్రను కొనసాగటకు కావాల్సిన ప్రతి దీవెన దయచేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.